సంగతి సడన్గా రమ్మను. నాకు పని ఉంది. ఇక్కడికి మనల్ని చెప్పి మన పార్టీ గెలిచేటట్టు చేయాలి. ఓకేనా? ఓకే. మనం అన్నీ తెలుసు కదా, తెలుసు, చెప్పేవన్నీ చేద్దాం. ఓకే సరేనా? ఓకే. ఒకటి కాదు 2 ఓట్లు వేయిస్తాను. అది మీ మీద ఆధారపడి ఉంటుంది. ఓకే, కష్టపడండి. ఓకే, మనం అనుకున్నవన్నీ చేద్దాం, అవన్నీ వదలం. సరేనా? మన వాళ్ళందరికీ చెప్పు మరి. ఓకేనా? సరే మరి. ఓకే మర్చిపోవు. సరే అన్న. ఓకే. ఎక్కడికి వచ్చామరా మనం? వాళ్ళంతా ఎవరు? ఏమయ్యా, మీ వాళ్ళు వస్తున్నారా? అన్న వస్తున్నారు ఇప్పుడు. నమస్తే అన్న. నమస్తే. అంత బాగా? నమస్తే. మీ వాడేనా? ఓకే అన్న, నేను చెప్పాను కదా అన్న, ఈయన వీళ్ళేనా? మావాడే. పేరు అశోక్ అన్న. ఇతను ఎవరు? నా ఫ్రెండ్ అన్న. లోకలేనా? లోకల్. ఫాదర్ పేరు ఏంటి? ఎల్లూరి నాగరాజు. చెల్లూరు నాగరాజు. ఇల్లు నాగరాజు అన్న. హై స్కూల్ పక్కన. హై స్కూల్ పక్కన? ఓ, కానీ మనం బాగా తెలిసే, మన తెలిసిన వాళ్ళే. ఓకే సరే తమ్ముడు, నువ్వు ఇంట్లో కూడా మాట్లాడి అందరికీ ఓటు అయ్యేటట్టు, ఓటు పడేటట్టు చూడు. ఓకేనా? మన పార్టీని మాత్రం బాగా గెలిపించాలి. పార్టీ పేరు ఏం పేరు అన్న? పార్టీ పేరు తెలియకుండా క్యాండిడేట్లో తీసుకొచ్చినా అన్న. అరే, నన్ను నా పార్టీని ఏం చేద్దాం అనుకుంటున్నా? మనకి పార్టీ పేరు గుర్తు చెప్పి ఓట్లు వేయమని చెప్పండి. అర్థమైందా? ఇక్కడ లేదంటే మన దగ్గర డబ్బులు తీసుకుని వేరే పార్టీకి ఓటేస్తారు వాళ్ళు. వెళ్ళు, పో వెళ్ళు. బయటోళ్ళని తీసుకొచ్చినావు. కొంచెం కొత్త అన్న, కొంచెం కొత్త. ఏం తెలీదు అన్న. ఇక్కడ ఏం జరుగుతుంది? డబ్బు ఏంటి? తప్పురా? తప్పలేదు, తడికి లేదు. ఫస్ట్ ఇగో ఈ 1000 రూపాయలు తీసుకో. డబ్బు ఎందుకు తీసుకో? ఎందుకు ఇది? తీసుకో, పెట్టండి, దాచుకో. నా ఓటుని డబ్బు కమ్ముకోవాలా? అరే, అందరూ చేసి పని అదే. ఏం చేస్తే తప్పేముందిరా? అందరూ నువ్వు కూడా చెయ్యి. చదువుకున్న వల్ల మనం కూడా ఇలా చేస్తే ఏంటి? అసలు ప్రజాస్వామ్యం అంటే తెలుసారండి? ప్రజాస్వామ్యం అంటే మనం మంచి మనసుతో ఓటేస్తే వాడు మంచి మనసుతో మనకు సేవ చేయాలి. కానీ ప్రజాస్వామ్యం అంటారు, కానీ మన ఓటిని డబ్బు కమ్ముకోవడం కాదురా, దాని బిజినెస్ అంటారు. తెలుసుకొని మాట్లాడు ఫస్ట్. ఏదైనా మంచి మనసుతో మనం ఓటేస్తే వాడు మంచి మనసుతో సేవ చేస్తాడా? నీకు విషయం అర్థం కావడం లేదురా. ఇక్కడ వాడు ఏ హామీలు నెరవేర్చలేకపోవడం వల్లే మన ఓటు డబ్బుతో కొంటున్నాడు. వాడు సిగ్గు లేకుండా డబ్బులు ఇచ్చాడు అనుకో, మనం సిగ్గు లేకుండా డబ్బులు తీసుకోవడం నాన్న. మీ ఇంట్లో పరిస్థితి ఎలా ఉందో నాకు తెలియదు, కానీ మా ఇంట్లో పరిస్థితి వేరు. మేము రోజు పని చేయకపోతే ఆ రోజు గడవదు. ఎలక్షన్ డే పబ్లిక్ హాలిడే. ఎలక్షన్ ముందు 3 రోజులు, ఎలక్షన్ తర్వాత 3 రోజులు, వారం రోజులు ఏ పని దొరకదు. అందుకే నేను డబ్బులు తీసుకున్నాను. నువ్వు నాలంటి దగ్గర కదరా నువ్వు చెప్పాల్సింది. పోయి అక్కడ డబ్బులు తీసుకుంటాడు, బాగా బలిసినాడు, లక్షల కోట్లు దోసేసుకుని వాడు ఓటుకి 500 తీసుకుంటాడు. వాడి దగ్గరికి వెళ్ళి చెప్పు నీకు. ఎందుకంటే మా పేదవాళ్ళ దగ్గర నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. మేము తీసుకుంటున్నాం అంటే వాళ్ళు ఏం చేయట్లేదని అర్థం. వాళ్ళు ఏమైనా చేస్తే మేమెందుకు తీసుకుంటాం? మాకు అంత అవసరమే లేదు. ఇది గుర్తుపెట్టుకో. మేము వెళ్ళి వాళ్ళని మార్చు, నన్ను కాదు. నాలంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు, గుర్తుపెట్టుకో. డబ్బులు ఊరికే రావు, కానీ ఊరికే వచ్చే డబ్బుని ఎవరు వద్దనరు. మన దేశంలో పెళ్లికి కట్నం, గవర్నమెంట్ ఆఫీసులో లంచం ఎంత కామనో, ఓటుకు నోటు కూడా అంతే కామన్. డబ్బుచే శాసించబడుతున్న ఈ సమాజంలో పిలిచి డబ్బు ఇస్తానంటే వద్దనేవారు ఎంతమంది? నీకు పని దొరక్క వేరే గతి లేక ఓటుకు నోటు తీసుకుంటున్నావంటే దానికి కారణం నీ పేదరికం. కానీ అన్నీ సంపాదించుకొని కూడా నువ్వు ఆ డబ్బుకు ఆశపడుతున్నావంటే ఎదవల్లో నువ్వు ఒకటో రకం. డబ్బు ప్రస్తావన లేని ఎన్నికలు మనం చూడాలంటే డబ్బు చేత ప్రభావితం కాని ఓటర్లు మనమై ఉండాలి. మంచి నేతలు వచ్చేంత వరకు పేదరికం పోదు. పేదరికం ఉన్నంత వరకు ఓటుకు నోటు అంతం కాదు. ఓటుకు అమ్ముడుపోయే ఓటర్లు ఉన్నంతకాలం మంచి నేతలు రారు. ఇట్స్ ఏ నెవర్ ఎండింగ్ స్టోరీ.
మా షార్ట్ ఫిల్మ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన చిన్న గంట ఉంటుంది, లాగా ఒకటి కొట్టండి.